కాంగ్రెస్ ప్రభుత్వం హమాలీ కార్మికులకు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటియు అధ్యక్షులు ఎల్లారెడ్డి. హమాలీలకు పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా క్వింటాల్కు అదనంగా 50 రూపాయలు ఇవ్వాలని, అంతేకాకుండా ప్రమాదానికి గురైన హమాలీలకు ప్రమాద బీమాను వర్తింపచేయాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో హమాలీ కార్మికులు ఆందోళనకు దిగారు. వెంటనే హమాలీలకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుండి వచ్చే కార్మికులు తెలంగాణ కార్మికుల పొట్టును కొడుతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో హమాలీ కార్మికులకు ఎటువంటి న్యాయం జరగలేదని, కార్మికులు, కర్షకులు, ప్రజల ఓట్లతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు దాటినా హమాలీ కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడడం లేదని, హమాలీ కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. సౌకర్యం కల్పించాలనేది డిమాండ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఐకేపీ సొసైటీ సెంటర్లలో ఏమైనా ప్రమాదం జరిగితే బీమా సౌకర్యం కూడా కల్పించాలి. అట్లాగే హమాలీ కార్మికుల రేట్లు దాదాపు 50 సంవత్సరాల కింద నిర్ణయించిన రేటే నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా ఆ రేట్లను పెంచే దిశగా ఆలోచించడం లేక పెరిగిన ధరలకు అనుకూలంగా రేట్లను పెంచాలి. 55 రూపాయలు క్వింటాల్కు ఇవ్వాలనేది మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.